మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును ధ్యానం చేద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 6-8 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్యములో దేవుడు 2వ దినాన ఏమి సృష్టించారు అనే విషయాన్ని మనం గమనించగలం. 2వ దినాన దేవుడు ఆకాశమును సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. జలములను ఆయన వేరు చేశారు. జలముల మధ్య ఒక విశాలము ఏర్పరిచి క్రింది జలములను మీది జలములను ప్రత్యేకించినట్లుగా ఆ విశాలమును ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విశాలమునకు దేవుడు ఆకాశము అనేటటువంటి పేరు పెట్టారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లేఖన భాగంలో మనం ఒక సత్యాన్ని గమనించాలి. అదేంటి? ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక. ఉన్నటువంటి జలములు ఆయన ఒక విశాలము ద్వారా ప్రత్యేకించారు. ఆ విశాలమునకు పైన జలములు ఉన్నాయి, విశాలమునకు క్రింద జలములు ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జలములు ఉన్నాయి, ఆ జలముల మధ్యన ఆయన ఒక విశాలమును ఏర్పాటు చేసి ఆ జలములను 2 భాగాలుగా విభజించారు. విశాలము పైన కూడా జలములు ఉన్నాయి, విశాలము క్రింద కూడా జలములు ఉన్నాయి. విశాలమునకు ఏం పేరు పెట్టారు? ఆకాశము అనే పేరు పెట్టారు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, విశాలమునకు పైగా జలములు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? ఆకాశము పైన జలములు ఉన్నాయి అని అర్థం. విశాలమునకు క్రింద జలములు ఉన్నాయి, వాటిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, గమనించాలి. వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. దేవుడు 2వ దినాన కలుగు చేసినటువంటి ఆకాశము ఏమి చేస్తున్నది? అది ఎందు నిమిత్తమై కలుగు చేయబడింది? ఆ ఆకాశము అది నిర్మించబడినటువంటి లేక సృష్టించబడినటువంటి పని నిమిత్తమై పని చేస్తుందా లేదా? ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దేనినైనా సృష్టించారు అని అంటే దాని పట్ల ఆయనకు ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి దాని వెనక ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగే దేవుడు సృష్టించారు. అలాగే ఆకాశము వెనుక కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అదేంటో చూద్దాం. 19వ కీర్తన 1వ చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఎంత శ్రేష్టమైనటువంటి మాటో చూడండి. ఆకాశములు ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమను వివరించుచున్నాయి. మనకు ఆకాశములు అనేటటువంటి మాట విన్నప్పుడు ఆలోచన కలుగుతుంది. ఆకాశము ఉంటుంది, మహాకాశము కూడా ఉంటుంది.
అందుకనే కీర్తనాకారుడు ఆకాశములు అనేటటువంటి బహువచనాన్ని ఉపయోగించారు. ఆకాశము, మహాకాశము. భక్తుల అభిప్రాయం ఏంటంటే, చాలామంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, ఆకాశము పైన పరదైసు ఉంటుంది, మహాకాశము పైన తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యము ఉంటుంది. ఇప్పుడు చనిపోయినటువంటి భక్తులు పరదైసులో ఉన్నారు. వారు పునరుత్థానము జరిగినప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు, పరదైసులో ఉన్నటువంటి ఆ భక్తులు పునరుత్థానము పొందుకొని, మృతులైనటువంటి వారు మొదట లేచి, బ్రతికి ఉన్నటువంటి మనము కనురెప్పపాటులో మహిమ స్వరూపమును ధరించి, మహిమ శరీరముతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అనేది అనేక మంది వ్యాఖ్యానకర్తలు చెబుతున్నటువంటి మాట. ఇందుకు బైబుల్ కూడా బలము చేకూరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఈ విషయాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆకాశము, మహాకాశం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆకాశములు ఏం చేస్తున్నాయంట? దేవుని యొక్క మహిమను వివరించుచూ ఉన్నాయి. అవి ఎందు నిమిత్తము సృష్టించబడ్డాయో ఆ పనిని అవి సక్రమంగా చేస్తున్నాయి. ఇది రెండవ దినాన సృష్టి అయినటువంటి ఆకాశము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మనం ఏ పని నిమిత్తమై పిలువబడ్డామో, ఏ పని కొరకైతే ప్రత్యేకించబడ్డామో, ఏ పని కొరకైతే ప్రతిష్ఠించబడ్డామో, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. సంపూర్ణంగా నెరవేర్చి దేవునిని మహిమపరచాలి. చేతికిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని యొక్క నామమును మహిమపరిచినటువంటి వారెవరో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారే అనే విషయాన్ని మనం గ్రహించగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకే పని అప్పగించాడు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏ పనైనా సరే, అందరూ బోధకులుగా ఉండలేరు, అందరూ గాయకులుగా ఉండలేరు, అందరూ కూడా నడుము వంచి పరిచర్యను చేయలేరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి తలాంతును ఇచ్చారు. ఆ ప్రత్యేకమైనటువంటి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతారు. దేవుని యొక్క మహిమార్థమై మనమందరం కూడా సృష్టించబడ్డాం. ఈ సృష్టి యావత్తూ ఉన్నది దేవుని యొక్క మహిమార్థమై, అన్నీ కూడా నిర్మించబడ్డాయి. మరి రెండవ దినాన సృష్టించబడిన ఆకాశము దేవుని యొక్క మహిమను వివరించుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మహిమ ఏ మేరకు మన ద్వారా విస్తరించుతూ ఉన్నది? దేవునికి ఏమాత్రం మన వలన మహిమ లభిస్తూ ఉంది? మన జీవితం వలన, మన క్రియల వలన, మన సాక్ష్యం వలన, మన మాటల వలన, మన నడవడి వలన, మన ప్రవర్తన వలన దేవుడు మహిమపరచబడుతూ ఉన్నారా? మన తలాంతుల వలన దేవుడు మహిమపరచబడుతూ ఉన్నారా? దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగము, చేతి వృత్తి, వ్యాపారము, లేకపోతే మరొకటి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలము ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి కృపావరముల ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నారా? మనం ఆయన మహిమపరుస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి. ఇది మొదటి విషయం. రెండవ మాట చూద్దాం. యెషయా గ్రంథం 66:1. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము. ఆకాశము రెండవదిగా దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. దేవుని యొక్క సింహాసనము ఎంత గొప్పదో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క సింహాసనము చుట్టూ ఉన్నటువంటి ఆ 24 పెద్దలు కిరీటములు తీసి ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి సాగిలపడి నమస్కృతి చేస్తూ ఉన్నారు. అలాగైతే మనము కూడా
ఇందులో నుంచి ఒక పాఠాన్ని గ్రహించాలి. అదేంటో తెలుసా? దేవుని యొక్క సింహాసనం ఎదుట మనము సాగిలపడి ఆయనను పూజించేటటువంటి వారంగా, ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన సింహాసనం ఎదుట మన ఘనతలు, మన జ్ఞానమును, మన పాండిత్యమును, మన అనుకూలతలను మనము ఘనముగా ఎంచుకునే వాటినన్నిటిని ప్రక్కన పెట్టి, ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి, మనము ఘనముగా ఎంచుకునే విద్యార్హతలు కావచ్చు, అందచందములు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, పదవులు, పేరు, ప్రఖ్యాతి కావచ్చు, ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవునిని హృదయపూర్వకముగా ఆరాధించటం మనం నేర్చుకోవాలి. ఆకాశము ఆయన యొక్క సింహాసనము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన సింహాసనం ఎదుట మనం సాగిలపడి, తగ్గింపు కలిగి, దీనత్వము ధరించి ఆయన ఆరాధించే వారంగా ఉందాం. మరి 3వ మాట చూద్దాం. చూడండి, ఆకాశం ఏం చేస్తుందో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం ఏం చేస్తుంది? ఆలకిస్తూ ఉంది. ఏం ఆలకిస్తుంది? దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉంది. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉంది. విధేయత విశ్వాసికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. మనము అర్పించేటటువంటి వెలగలిగినటువంటి కానుకలు దేవునికి ముఖ్యం కాదండి. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో చూస్తాం. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. విధేయత శ్రేష్టం. విధేయత ముఖ్యమైనది. ఆదికాండములో మనం చూచినప్పుడు 6వ అధ్యాయంలో నోవహు విధేయతను చూపించాడు కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూచినప్పుడు అబ్రహాము విధేయతను చూపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపించారు. ఆయన విధేయతకు అర్థం చెప్పినవాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము ప్రభువుకు, ఆయన వాక్యమునకు విధేయత చూపించాలి. మన సంఘ పెద్దలకు, సేవకులకు విధేయత చూపించాలి. హెబ్రీ 13:17 ప్రకారం. అంత మాత్రమే కాదు, మన తల్లిదండ్రులకు సహితము మనము విధేయత చూపించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో. అలాగైతే మన యొక్క అధికారులు, వారు ముష్కరులైనను సరే, వారికి మనం విధేయులమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి ఆ క్రింది వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే మనం గ్రహించగలం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఆకాశం మనకు నేర్పుతున్న మరొక పాఠం, విశ్వాసి విధేయత కలిగి జీవించాలి. క్రైస్తవుడు విధేయత కలిగి ఉండాలి. వాస్తవానికి విధేయత క్రైస్తవులు, విశ్వాసులే కాదు, ప్రతి మానవునికి అవసరం. ఎవ్రీ హ్యూమన్ షుడ్ లెర్న్ టు బీ ఒబీడియంట్. ప్రతి మానవుడు విధేయత చూపుట నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఘనతకు ముందు వినయము ఉండును. మనం ఘనపరచబడాలి అంటే, ఘనత నొందాలి అని అంటే, మంచి పేరు సంపాదించాలంటే దానికి ముందు ఏమి నడుస్తుందంటే వినయము నడుస్తుందంట. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆకాశము మనకు విధేయత కలిగి ఉండాలి అనే మరొక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. చూచారు కదా, ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంది. ఆకాశము ఆయన సింహాసనముగా ఉంది. ఆకాశము దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క సృష్టిలోని 2వ రోజు మనకు ఈ పాఠాలను నేర్పిస్తూ ఉంది. దేవుని యొక్క 2వ రోజు సృష్టి అయిన ఆకాశము అమూల్యమైన 3 పాఠాలను నేర్పిస్తూ ఉంది. వాటిని మన హృదయంలో భద్రం చేసుకున్నాం, జీవితంలో ఆచరిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, మీరు ఇచ్చిన వాక్యమునకై స్తోత్రాలు. మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి
మా ప్రయాణములలో, మా పని బాట్లలో, మా పరిశుద్ధతను కాపాడుకునే క్రమములో మీకు సాక్షిగా ఈ లోకములో రాజీ పడకుండా జీవించేటటువంటి విషయములో మీ కృపను, సహాయమును మెండుగా మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.